హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వంట అయితే నేను ఏం చేస్తున్నానో చెప్తాను చూడండి. తాలింపు వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోండి. అల్లం పేస్ట్ ఉంటే మీ ఇష్టం. సన్నగా తరిగిన బీరకాయలు వేసుకోండి. బీరకాయ కూర కిలో వండినా కూడా పావు కిలో కూరే అవుతుందండి. అరకిలో వండినా కూడా అర్ధపావే అవుతుంది అన్నమాట. అలాగనమాట. ఈ బీరకాయలు కదండి చక్కగా మగ్గుతూ ఉంటాయి. మగ్గనండి. ఇంతలో బీరకాయ పచ్చడి అన్నమాట. పచ్చిమిరపకాయలు వేయించుకున్నానండి. పక్కన పెట్టేసేద్దాం. పచ్చిమిరపకాయలు వేయించాను కదా, దీనిలో బీరకాయలు దానిలో నూనె ఉందండి ఆల్రెడీ, కొద్దిగా సరిపోద్ది. ఈ బీరకాయ కూర మగ్గటానికి మనం కొంచెం పసుపు వేసుకున్నామండి. అలాగే కొంచెం సాల్ట్, అలాగే బీరకాయ పచ్చడిలో కూడా కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, అలాగే బీరకాయ పచ్చడిలోకి వంకాయ ముక్కలు. ఇలా అన్నీ పక్క పక్కనే పెట్టుకొని ఇలా చేసేస్తానండి నేను. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం. దీనిలోకి పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం. దీనిలోకి బీరకాయల్లోకి మళ్ళీ టమాటాలు 2 పండిపోయినవి ఇవి కూడా వేసి మూత పెట్టేద్దాం. అన్నీ మగ్గిపోతాయండి, ఏం కంగారు పడే అవసరం లేదు. ఇలా మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. ఇది బీరకాయ కూర. చూడండి, కొద్దిగా అయిపోతుంది అన్నమాట. ఇప్పటికే మగ్గి సగం అయింది, ఇంకొద్దిగా అయితే మరి. ఈ బీరకాయ కూరలో పాలు పోసుకుని వండుకుంటే అసలు ఎంత బాగుంటుందో తెలుసా, చాలా బాగుంటుంది. ఎన్నోసార్లు చెప్పాను మీకు. ఈ వర్షాకాలం బీరకాయలు బాగా వస్తాయి కాబట్టి మనం చక్కగా బీరకాయ పచ్చడి, బీరకాయ పాలు పోసి వండుకోవచ్చు. అలాగే కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, ఈ చట్నీలో మిక్సీ పట్టేటప్పుడు వేసి చూపిస్తాను మీకు. ఈ చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇంత చింతపండు కొద్దిగా వేసి, టమాటాలు పులుపు ఉంటే అసలు వేయ అవసరం లేదండి. ఇంతే చింతపండు వేసి, జీలకర్ర వెల్లుల్లిపాయ వేసి, ఈ కొబ్బరి వేసి, పచ్చి కొబ్బరి మిక్సీ పట్టి పోపు పెట్టుకోండి. ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ఈ సిమ్లో పెట్టి నిదానంగా మగ్గపోతే కొంచెం వాటర్ కూడా పోసుకోండి, చిన్న గ్లాసు. కొద్దిగా అయిన తర్వాత మీకు చూపిస్తాను. దీని మీద కూడా మూత పెడితేనే కదండి మగ్గుతుంది. ఇలా మూత పెడతాం.